श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः विभूतियोगः। श्रीभगवान् उवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया। శ్రీ భగవానుడు పలికెను, హే మహాబాహో, నీవు నా మీద ప్రేమ కలవాడవు కావున నీ మేలు కోరి నేను మళ్ళీ చెబుతున్న వచనములను వినుము. అవి మిక్కిలి గోప్యములు, మహిమాన్వితములు. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. నా ఉత్పత్తిని అనగా నా లీలావతార విశేషములను దేవతలు కానీ మహర్షులు కానీ తెలుసుకొనజాలరు. ఎందుకంటే నేను అన్ని విధాలుగా ఆ దేవతలకు మహర్షులకు మూల కారణమైన వాడను. యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. నన్ను యథార్థంగా జన్మరహితునిగను అనాది అయిన వానిగను సకల లోక మహేశ్వరునిగను తెలుసుకొనివాడు మానవులలో జ్ఞాని. అట్టివాడు సర్వ పాపముల నుండి విముక్తుడగును. బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. నిశ్చయాత్మక శక్తి, యథార్థ జ్ఞానము, మోహరాహిత్యము, క్షమ, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సుఖదుఖములు, ఉత్పత్తి, ప్రళయములు, భయము, అభయము, అహింస, సమత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి అనేవి ప్రాణుల వివిధ భావాలు. ఇవి అన్నీ నా వలననే కలుగును. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతా ఏషాం లోక ఇమాః ప్రజాః. సప్త మహర్షులు, వారికంటే పూర్వులైన సనకాది మహామునులు నలుగురు, స్వయంభూవాది చతుర్దశమునులు మొదలగు వీరందరూ నా భక్తులే. అందరూ నా యందు సద్భావము కలవారే. వీరు నా సంకల్పము వలననే జన్మించిరి. ఈ జగత్తునందలి సమస్త ప్రాణులు వీరి సంతానమే. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఈ నా పరమైశ్వర్య విభూతిని, యోగశక్తి యొక్క తత్వమును తెలుసుకున్నవాడు నిశ్చల భక్తియుక్తుడగును. ఇందు ఏమాత్రము సందేహమే లేదు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. వాసుదేవుడనైన నేనే ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి మూల కారణం. నా వలననే ఈ జగత్తంతా నడుస్తుంది. ఈ విషయమును బాగుగా తెలిసిన జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో నిరంతరం నన్నే సేవింతురు. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా భక్తులు నాయందే తమ మనస్సులను ఉంచెదరు. తమ ప్రాణాలను, కర్మలను సర్వం నాకే అంకితమిస్తారు. పరస్పర చర్చల ద్వారా నా మహత్వాన్ని గురించి ఒకరికొకరు తెలుపుకొనుచు, కథలు కథలుగా చెప్పుకొనుచు నిరంతరం సంతోషపడుచుందురు, ఆనందించుచుందురు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. అట్లా నిరంతరం ధ్యానాదుల ద్వారా
నాయందే మనస్సు కలవారై భక్తి శ్రద్ధలతో నన్నే భజించు వారికి నేను బుద్ధి యోగమును అనగా తత్వజ్ఞాన రూప యోగమును ప్రసాదించదను. దాని ద్వారా వారు నన్నే పొందుదురు. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. అర్జున, వారి మనస్సుల యందు స్థితుడనై ఉన్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన దీపమును వెలిగించి వారి అజ్ఞానాంధకారములను తొలగించెదను.